ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పల్లె తీరునే కంటారా. ఇక్కడ సింహలాగా నేను కూడా 15 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయి చక్కగానే దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఈ రోజు ఏంటో పద్మంతా కూడా అల్లరి పిల్లోడు రమేష్ మన ఇద్దరికి తెలియంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది. నా మనసుకేమైంది నీ మాయలో పడింది బ్రెయిన్స్ వచ్చి పడిపోయింది. నా 50 పడిపోయాను 5 years. తిరగని డాక్టర్ లేడు, వాడని మందు లేదు. 5 years. నా శాలరీ కూడా వచ్చింది కదా 5 సంవత్సరాల పాటు. పోతే మీ అమ్మ ఆవిడ తీసుకున్న నగలు, నా దగ్గర ఉన్న కొంత భూమి ఇవన్నీ అమ్మేసి మొత్తం మీద 5 సంవత్సరాల పాటు నరకం అనిపించింది. నేను ఏంటంటే ఆకలి అనేది ఉండేది కాదు, నిద్ర అనేది ఉండేది కాదు, లేచిన శరీరం పట్టించేది కాదు. ఏడు ఆట తిరిగి ఏదో అంత చికెన్ రోగం అని బాబు అలా అందుపట్టలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 50,000 అవి ఒక సిటీకి. ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ బాడీ లోపల తోసేసి అలా అన్నీ చేసుకోవచ్చు, పొడి చేసి ఇట్లా తీసేసి అన్నీ నార్మల్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటో ఎవరైనా చెప్పలేదు. కాడకే అమ్మ చేసుకున్న పుణ్యం ఏంటో తెలియదు. కానీ మొత్తం 5 సంవత్సరాల తర్వాత లేచాను. లేచిన వెంటనే నేను ఎవరు ఫోన్ చేసినంటే ఎవరు కానటం లేదు అని చెప్తున్నాను. చెప్తాను కదా. ఫోన్ చేసి నేను మళ్ళీ పాత మనిషి నవ్వాను.
అని చెప్పడం కోసం ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అన్ని నెంబర్లు గ్యాదర్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేయండి. ఒలిదేవి ఫోన్ చేసాను, సచివానికి ఫోన్ చేశాను. తర్వాత అందరినీ నేనే ఎవరెక్కడ ఉన్నారో కలిపి నేనే మాట్లాడాను. చాలా గ్రేట్. ఇప్పుడు అంత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కావాలనుకుని ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం కోసం గ్యాదర్ చేసేదంటే ఫస్ట్ టైం అసలు హాస్పిటల్ అనేది హైదరాబాద్ నుంచి వచ్చాను, వైజాగ్ నుంచి వచ్చాను. అమలాపురం హాస్పిటల్ ఉన్నప్పుడు గుర్తుందా లేదని సతీష్ కుమార్ ఎలాగా బెటర్ ఇది అయ్యాడు అంటే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చావు. వాడు వచ్చింది నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి ఒక రోజు వచ్చి ఆడికి మన సానుభూతి తెలిపి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాను. గుర్తుందా లేదా? నీకు గుర్తుందా? నీకు కూడా వచ్చావు కదా, నీకు కూడా చెప్పాను. నేను లోక ప్రపంచాన్ని మర్చిపోయాను. మొత్తం మా కుటుంబ సభ్యులు ఏంటి, చుట్టాలు ఏంటి, ఎవరైనా సరే చెప్పలేదా? అంటే ఏదో చెప్దాం. ఇప్పుడు సతీష్కి ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్టేషన్ చేసుకున్నాను. మెయిన్లీ ఏంటంటే తన ఫోన్ వాడుతున్న ఏకైక కారణంతో ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎదురాళ్ళ వాళ్ళ మాయల్ని ఎవరో కన్సల్టేషన్ చేసుకున్నాం. ఒకటే మాట సదకండి, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఒకటే మాట, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఎందుకంటే ఫోన్ వాడకూడదు అని చెప్పేసి అన్నంతో ఎన్నిసార్లు ఎక్కడ కనిపించినా సతీష్ ఎలా ఉన్నాడు అని అడిగిపోలేదు తప్ప ఫోన్ నెంబర్ పెట్టంటే ఫోన్ వాడకూడదు, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఒకటే మాట. కావాలంటే మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాను, ఎలా ఉన్నాడని అడగండి, మీరు చెప్తాను బాగున్నాడని ఖచ్చితంగా అది. కానీ ఫోన్ మాత్రం చేయొద్దు అని చెప్పేసి అలా 100% ఫోన్ నెంబర్స్ మాత్రం ఇచ్చేవారు కదా. తర్వాత నాకు ఎవరో హరి ఒకసారి ఫోన్ చేసి సతీష్ వస్తున్నాడు ఇలాగా అని చెప్పేసి ఎక్కడ ఉన్నాడు అప్పుడు వరకు సరిగ్గా తెలియదు. హరి సతీష్ని కలవడం జరిగింది. అన్ని సంవత్సరాల తర్వాత సతీష్ని చూడటం అదే టైం. కానీ ఏంటంటే అలా సతీష్కి అలా జరగడం చాలా అంటే బాధాకర విషయం. కానీ అక్కడ పరిస్థితి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరూ కూడా సంతోషంగా ఇప్పుడు కొంచెం ఎకనామికల్గా కొంచెం ఉద్యోగ రూపంలోనో లేదా వ్యాపారాలు చేపట్టో కొంచెం ఆర్థికంగా కొంచెం బాగున్నాం కాబట్టి ఇంకా లేడీస్ అంటే వాళ్ళు వేరే ఫ్యామిలీస్కి వేరే చోటకి వెళ్ళారు, వేరే విషయం. జెంట్స్ ఎవరైతే ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్నారో అట్లీస్ట్ మొత్తం ఒక మీటింగ్ వెళ్తే నేను చెప్పింది ఏంటంటే మన దేశం అంతా మనం హెల్ప్ చేయాలి, మన ఊరంతా హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్కి చేతోడు వాళ్ళు నాకు తెలిసింది 50% ఆబ్సెంట్ ఎవరైతే అయ్యారో 50% ఆర్థికంగా పోసేయడానికి వెళ్తే ఒక 2,000 ఇవ్వాలనో లేకపోతే 3,000 ఇవ్వాలనో లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాళ్ళందరికీ ఏదో ఒక డ్రాబ్యాక్ రావాలని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి రాలేకపోయారు చాలామంది. సో ఏంటంటే నేను అపీల్ చేసేది ఏంటంటే ఎవరైతే బాగా వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఏదో రకంగా సహాయం చేద్దామని నా అపీల్. బెదర్ దాన్ స్కూల్కి ఒక 10,000 20,000 ఇచ్చింది. మన ఫ్రెండ్స్లో మనతో కూర్చొని చదివిన వాడు ఇక్కడ ఆర్థికంగా వాళ్ళు బాగుంటే వాళ్ళ పిల్లలు మా ఫాదర్ పెద్ద ఏం చదువుకోలేదు, మా ఫాదర్ డైలీ లేబర్గా చేసుకోవాలి. తర్వాత నేను వచ్చాను, మా కూడా అది చేయడం కదా. ఆర్థికంగా బాగున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. మన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే చదువుకోలేదో వేరే వాళ్ళు వాళ్ళ పిల్లలు మన వాళ్ళు అందరూ బాగా చదువుకునేవారు, బాగా ముందుకు వాళ్ళే ఆదర్శం. నిజంగా మనం ఈ స్థితికి వచ్చామంటే కొంతమంది మాస్టర్ల యొక్క ప్రోత్సాహం, మన ఫ్రెండ్స్ యొక్క వాళ్ళతో కాంపిటీషన్ అనమాట. ఆడు 12 గంటల వరకు చదివివ్వడానికి చంద్ర మాస్టర్ చెప్పేవాడు మాకు. నేను అలా వస్తున్నాయంట సెకండ్ సోషల్ వదిలేక 12 గంటల వరకు సర్వీస్ గారు చదువుకుంటున్నాడు, మీరెందుకు చదవట్లేదు, వాటి మీ దగ్గర ఆడుకుంటున్నాడు నటిస్తున్నాడు అని చెప్పాడు. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు కూడా చదువుకుంటారని చెప్పాడు. నైట్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు అందరూ రావాలంటాం. లాస్ట్ టైంలో ఆబ్సెంట్ అయిన 10% బదురుద్దీన్ కానీ సలీం కానీ చాలామంది లాస్ట్ టైం షబానా కానీ వీళ్ళందరూ ఆబ్సెంట్. బంగారుదలు కూడా రాలేదు నాకు తెలుసు. సో ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ రావటం ఇది ఎందుకో నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మీరు మోటివేట్ చేయండి. నాకు 2-3 ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళు రమ్మనండి సరదాగా. జస్ట్ 2-3 అవర్స్ స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. ఆర్థికంగా కాదు, జస్ట్ ఇది ఒక ఈవినింగ్ ఆబ్సెంట్ అయ్యారు.
సో ఏంటంటే ఈసారి ఏదైనా గెట్ టుగెదర్ పెడితే మీరు డేట్ ఫిక్స్ చేయండి. ఒక డేట్లో ఒక 6 months 1 year డ్యూరేషన్ ఇవ్వండి. ఆ డేట్లో అటెండ్ అవ్వడం చూడండి. యాక్చువల్గా డోంట్ సెండ్ అదర్ మెసేజెస్ ఇన్ గ్రూప్స్. లైక్ మీ అందరూ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి, రాసుకోండి, పెన్నా పేపర్ పెట్టుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ బర్త్డే విషెస్ హ్యాపీ యానివర్సరీ అవన్నీ చెప్పుకోండి. అది కొంచెం వేరే వాడు నన్ను గుడ్ మార్నింగ్ చెప్పింది వేరే, నా ఫ్రెండ్ హరిగాడు గుడ్ మార్నింగ్ చెప్పింది వేరే. ఈ కామన్ ఫ్రెండ్స్ అనేది నేను మాస్టర్స్ ఇన్ ఫార్మసీ వరకు చదివాను. నేను ఎప్పుడు గ్రాడ్యుయేట్, నేను డిగ్రీ క్లాస్మేట్స్ తోటి ఎప్పుడు రీయూనియన్ అవ్వలేదు, పీజీ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు రీయూనియన్ అవ్వలేదు. నేను చదువు రామన్ జూనియర్ కాలేజ్ తాటిపాకలో ఎప్పుడు గెట్ టుగెదర్ అవ్వలేదు. ఓన్లీ ఎస్ఎస్సి బ్యాచ్ ఎందుకంటే 10 సంవత్సరాలు ఉంటాం, పక్క ఇంట్లో ఉంటాం, పక్కన వారి గురించి మనకు తెలుసు, మా గురించి వాడికి తెలుసు. సతీష్ గడ్ అన్నట్టు స్కూల్ అయిపోగానే అక్కడ కోల్పాలెం దగ్గర క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నాను. సో అంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ తెలియదు. సో అంటే కాజాగడ్ గురించి నాకు తెలుసు, సత్తార గురించి తెలుసు, చెల్లింగరావు మనకు తెలుసు, ఫ్యామిలీ అంతా తెలుసు. కాబట్టి మనకి ఇక్కడే కొంచెం అన్యోన్యత ఎక్కువ ఉంటుంది. సో అంటే వేరే యూనియన్స్, వేరే ఒక బ్యాచ్మెంట్స్ కాకుండా 96, 97 మన 10th క్లాస్ చదివినారు అందరూ కూడా ఒక కామన్ క్లాస్ గట్టిగా ప్రయత్నించండి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ లేదా నేషనల్ ఫంక్షన్ కాదు, వాళ్ళ ఫంక్షన్ కింద ఫీల్ అయ్యి ఖచ్చితంగా వితౌట్ పే కనీసం ఒక 70 మంది ఉంటే అందులో కనీసం ఒక 40-50 మంది వచ్చింటే కృషి చేయండి. అప్పుడే దాన్ని ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే వాళ్ళ యొక్క 20 మంది మూడోసారి అయితే అలాగా ఒక డేట్ అనుకుని చాలా మంది బ్యాచెస్ మన సంక్రాంతి పండుగ కలుపుకుంటారు చాలా మంది బాగా. సో ఏంటంటే చాలా మంది ఏంటంటే అప్పుడు అందరూ వస్తారు, ఊర్లో వస్తారు, ఏదో సతీష్ కానీ వెంకటరత్నం కానీ అలా మేడ సచివాని కానీ ఎస్పెషల్లీ లేడీస్ మంచి యూనిట్గా ఉంటే మంచిది. యాక్చువల్గా మీరందరూ 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు కాబట్టి మాకంటే డిఫరెంట్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అవుతుంది వేరే చోట జాబ్ చేసుకున్నారు. బట్ 10th క్లాస్ ఎస్ఎస్సి బ్యాచ్మెంట్స్ అంటే మీరు 10th తోటి ఆపేశారు కాబట్టి లేదా ఇంటర్మీడియట్ తోటి ఆపేశారు కాబట్టి మీరంతా రీయూనియన్గా ఒకరికొకరు చేదోడు వాదాడుకుంటారు. ఒకసారి ముమ్మబానికి ఫోన్ చేశాను లాస్ట్ టైం. నేను తన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ 8th పోస్ట్లో చేస్తున్నాడంటే 8th పోస్ట్లో రావాలని మీరు అని చెప్పాను. వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడాను. మీరు ఖచ్చితంగా రావాలంటే నేను అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యాను అప్పుడు రాజస్థాన్ ఎక్కడికి వెళ్ళి చెప్పాను. వస్తాను, యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ గురించి రాలేదని చెప్పి అలాగే కొంతమందికి రీజన్స్ ఉంటాయి. ఏమంటే వాళ్ళ ఆ వృత్తిని సహకరించకపోవచ్చు, వాళ్ళ వాతావరణం, వాళ్ళ జీవించే వాతావరణం అనుకూలించకపోవచ్చు. అవన్నీ మనం పడి లేచినా ఇప్పుడు పడి క్యారెక్టర్ పడిపోతే మళ్ళీ వేస్తుంది. అలాగే మన జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. అది లేచి నేనే కాదు, మీరు చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మీరు రెక్టిఫై చేసుకుని మళ్ళీ మన జీవితాన్ని మనం ఏంటంటే మనం డౌట్ఫుల్గా కాకుండా మనం శక్తియుక్తంగా మనం ఉపయోగించి మళ్ళీ పైకి లేగాలని నేను కోరుకున్నాను. అందరి జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఫ్యామిలీస్ తోటే కాదు ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్లో, ఇంకా మనం పిల్లల్లో ఏంటి ఎవరికి వాళ్ళు ఉంటాయి. ఏంటంటే కదా ఎంత చెట్టుకు అంత కాలన్నట్టుగా ఉంటాయి. అందుకోసం అందరూ ఆ శక్తిని తట్టుకుని ఆ భగవంతుడి వాళ్ళని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సందడి అరేంజ్ చేశారు, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మన రమేష్ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది, అన్నీ చక్కగా చెప్పాడు. కానీ తను సెపరేట్ అన్నట్టుగా మీరు చేస్తే బాగుంటుంది. ఐడెంటిఫై చేస్తాను అది మనలో అంటే తను అలా అన్నాడు కానీ తన మనస్తత్వం అలా కాదు, మనమంతా చేద్దాం. ఓకేనా? ఏంటంటే తను చెప్పింది కరెక్టే. ఈరోజు చాలామంది రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, రెండోది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం. అంటే వాళ్ళు చదువుకున్నారు, బాగా హై పొజిషన్లో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఇంకా ఏదో ఆటో నడుపుకుంటున్నాను లేదా డైలీ లేబర్గా చేస్తున్నాను, వెళ్తే ఎలా ఉంటుంది, బాబు వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కలవగలనా, ఈ ప్రాబ్లం వల్ల కూడా చాలామంది రారు. నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఫలానా వాడు వస్తున్నాడు అంటే ఈ రమేష్ మన వెంకటరత్నం హరి పిలిచినప్పుడే నేను రాను అని చెప్పేశారంట వాళ్ళు. అలా చెప్పారు. అది అటువంటి వాళ్ళని మోటివేట్ చేయడం అనేది
చెయ్యాలి. మనం అంతా కలిసి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వల్ల ఇది అయ్యే పని కాదు. అందరికి ఫిట్గా ఉండాలి. అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇది చేయాలి. అదేవిధంగా రమేష్ మన 67-70 మంది వరకు ఉన్నారు. అందులో చాలా మంది ఇంకా ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి మనం చేయటం కాదు. రమేష్ అన్నది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఆ పిల్లల చదువులో మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని తన యొక్క ఒపీనియన్. రమేష్ అంతేనా? ఆ పని అయితే ఖచ్చితంగా చేస్తాం, మనం చేద్దాం. ఓకేనా? మనం కూడా ఏదో బాగా హై పొజిషన్లో లేము. అప్పుడు చదువుకున్నాం, అంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. అందువల్ల మన వంతు సాయం మనం చేద్దాం. ఏదో దేవుడు ఆ రోజు మన వైపు అదృష్టం ఉంది కాబట్టి ఉద్యోగాల్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అన్నాడు రమేష్, వేరు సిస్టమ్, టీచింగ్ సిస్టమ్ వేరు, ఇప్పుడు వేరు. నేనైతే అందరినీ ఒకటే సజెస్ట్ చేస్తాను, మన పిల్లల్ని టీచర్స్గా చెయ్యొద్దు. వాల్యూ లేదు సమాజంలో. టీచర్కి ఈరోజు అస్సలు సమాజంలో వాల్యూ లేదు. సొసైటీలో ఏ ప్రజలకు కూడా ఉపాధ్యాయుడి పట్ల మంచి అభిప్రాయం లేదు. వీడు ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు రా. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వచ్చే స్టూడెంట్, ఎందుకంటే మేము అనుభవించే అనుభవాలు అనమాట, ప్రతి పిల్లవాడు కూడా ఎవరంటే తర్వాత హెయిర్ స్టైల్ టూ మచ్ చాలా గట్టి కొట్టేవాడిని నేను కూడా తన్నులు తిన్నాను చాలా గట్టి. ఆచార్య గారు 7th లో ఉన్నప్పుడు హెచ్ఎంగా వచ్చారు. గ్రౌండ్ లో ఇంటర్వెల్ కొట్టి గ్రౌండ్ లో పరిగెడుతుంటే చాలు చాలా గట్టి కొట్టేవాడు. గంగాధర్ మాస్టర్ ఇంపోజిషన్ ఇచ్చేవాడు. ఎక్సలెంట్ అన్నమాట రైటింగ్. ఇప్పటికి కూడా మా పిల్లల్ని ఎక్సలెంట్. ఇంకా రైటింగ్ విషయంలో 2-3 సార్లు. తర్వాత అలాగా మంచి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా ఎక్సలెంట్. డిసిప్లిన్ లేదు, హెయిర్ స్టైల్ అస్సలు లేదు. పేరెంట్స్ గల్ఫ్లో ఉంటారు, ఇద్దరు గల్ఫ్లో ఉన్నారు, లేదా ఒకరు గల్ఫ్లో ఉంటారు. మదర్ గల్ఫ్లో ఉంటే ఫాదర్ ఇక్కడ ఉంటే ఫాదర్ అసలు పట్టించుకోరు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఆదూర్ హై స్కూల్లో చేస్తున్నాను. 2003లో నాకు డిగ్రీ అయిన వెంటనే నేను హిందీ విద్యావాలంటరీగా చేశాను. అప్పుడు బిఎడ్ అవ్వలేదు. ఇప్పుడు 60%. యారా మీ వాడు ఎలా ఉన్నారు అంటే గారం అంటున్నాడు. అంతే ఒరే చెప్తున్నాను నేను వాళ్ళు, ఒరే మీ పిల్లలు పోటీ చేస్తున్నారా మీరు ఏంట్రా. 8th లో ఒకడు 7th లో ఒకడు ఉంటాడు. నా స్టూడెంట్స్ ఎగ్గిరాజు కొడుకులు అనమాట. వాళ్ళు చేసే గందరగోళం, చేసే అల్లరి, బ్లేడ్ పిచ్చులు కోసేసుకోవటాలి. ఫస్ట్ ఎయిడ్ దగ్గర లేదా అమ్మాయి ఉంటే ఏం దొరికితే అలా విసిరేయటం. సైకోయిజం. తర్వాత మందు బానిసలు అయిపోతున్నారు 6th క్లాస్ నుంచే. తర్వాత చాలా దారుణంగా ఉంది సమాజం. మందు బానిస అయిపోతున్నారు. తర్వాత ఇది ఏంటది, మత్తు పదార్థాలు, గంజాయి. మన ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా గంజాయి దొరుకుతుంది. గంజాయి దొరకని విలేజ్ అంటూ వీధి అంటే ఏం లేదు. పిల్లలందరూ 86 మా స్కూల్ హై స్కూల్. కానీ టాప్ బ్యాచ్ ఏం చేశారు, చదవలేదు. స్కూల్కి సరిగ్గా వచ్చేవారు కాదు. ఏ విధంగా ఉంది టీచింగ్. తర్వాత తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, తల్లిదండ్రులు వాళ్ళ పనులు చేసుకుంటుంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ కథలు చెప్పేవారు. ఎన్నో అమూల్యమైన కథలు. ఆ కథలు వినే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు అటువంటిది లేదు. మొబైల్ ఫోన్. ఒక తల్లి, నేను విమర్శించట్లేదు, ఒక తల్లి పని చేసుకోవడానికి అడ్డంగా ఉన్నాడని పిల్లోడికి మొబైల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేస్తుంది. ఒక తండ్రి బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదని పిల్లోడికి మొబైల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేస్తారు. మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మా పిల్లలు అలాగే ఉన్నాడు, మా అబ్బాయి అలాగే ఉన్నాడు. మా అబ్బాయికి పుట్టుక నుంచి కొంచెం ఐస్ ప్రాబ్లం, నర్వస్. ఇప్పుడు కూడా సర్జరీ తర్వాత కూడా మొబైల్ ఫోనే కావాలి. మనం అలవాటు చేసింది. అందువల్ల ముఖ్యంగా యాజ్ ఏ పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మన పిల్లోడు మంచి సమాజంలో బాగుండాలంటే నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. నైతిక విలువలు కావాలంటే మనకి పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి. గ్రంథ జ్ఞానం చాలా ముఖ్యమైనది. హిందువులకు భగవద్గీత, ఏకం బ్రహ్మం అద్వితీయం నెహ్నానాస్తి. చూడండి, మనం అంతా చదువుకుంటాం. చిన్నప్పటి నుంచి మనకి శ్లోకాలు ఉంటాయి. శ్లోకాలు నేర్పించాలి, సంస్కృతం నేర్పించాలి.
అందులో ఉన్న నీతి ఏంటో నేర్పించాలి పిల్లలకి. తర్వాత మనం అందరూ పొద్దున్నే శ్లోకం వింటుంటారు, ఏంటది గుర్తు కావట్లేదు. రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్కృష్ట నరశార్దులం కర్తవ్యం దైవమాని. శ్రీరాముడు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి లేపుతుంది, ఓ రాముడా, ఓ పిల్లవాడా నువ్వులే, దేవుణ్ణి ఆరాధించుకునే సమయమైంది, సూర్యుడు వచ్చేసాడు, సూర్యుడు ఉదయించాడు, నువ్వులే అని. ఇప్పుడు చూడండి, మనమే 8ంటికి లేస్తాం, మన పిల్లలు ఎన్నింటికి లేస్తారు. అందువల్ల నైతిక విలువలు చాలా ముఖ్యమైన. నైతిక విలువలు కావాలంటే ముఖ్యంగా మనకి గ్రంథ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. హిందువులు భగవద్గీత, వేదాలు, 4 వేదాలు ఉన్నాయి. వేదాలు చదివితే అందులో చాలా ఉత్తమమైన విషయాలు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవులు ఆయన బైబిల్, ముస్లింలు తర్వాత ఖురాన్, వీటన్నిటిని మనం నేర్పించాలి. ఇవన్నిటినీ కలిసి అందమైన ఒక గుడ్డలో పెట్టేసి మనం పైన వేస్తాం. ఇందాకే మీరు అందరూ డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అంటుంటే మా చుట్టాల్లో మా మ్యారేజెస్లో మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ జరిగితే బదులుతుంది డ్యాన్స్ లేకుండా ఉండేది కాదు. అంత ఎక్సలెంట్గా చేసేవాడు బదులుతుంది డ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ అంటే చాలా ఎలా వేసేవాడు అలా దింపేసేవాడు. కానీ తర్వాత మొత్తం మానేశాడు. ఎందుకంటే ఇదంతా సమాజం వెళ్ళిపోతుంది, మా పిల్లలు కూడా ఇలాగే కొంచెం దైవం వైపు, ఈ దైవ భక్తి వైపు వచ్చేసాడు అనమాట మనోడు, మొత్తం మానేశాడు. అది నైతిక విలువలు ఒకటి. ఇవి తర్వాత చదువు ఇవన్నీ నేను లేదా అలా తిరగడం. తర్వాత నేను ఈ స్టేజ్కి రావడానికి, నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా చెప్తుంటాను, ఈ స్టేజ్కి రావడానికి నాకు చదువు రావడానికి, టీచింగ్ చేయడానికి నాకు ప్రధాన కారకులు అంటే ఎవరంటే అప్పన కొండయ్య మాస్టర్. నాకు 6th లో అక్షరాలు రావు, హిందీ అంటే ఏంటో తెలియదు. 7th లో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన కూడా టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. మొన్న రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి అంతా వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన ట్యూషన్కి వెళ్ళాను. నాకు 10 రోజుల్లో హిందీ నేర్పేశారు. నేను 2003లో విద్యా వాలంటీర్గా చేసినప్పుడు ఆదుర్లో నాకు ఆయనే గుర్తొచ్చేవారు. నాకు 6th లో హిందీ అక్షరాలే రావు. ఇప్పుడు నేను 6th నుంచి 10th వరకు హిందీ బోధించేస్తున్నాను. చాలా గ్రేట్. ఇప్పటికీ కూడా నేను ఆయన మనసులో ఉంటాను. ఆయన టీచింగ్లో రావడానికి వేయట్లేదు. కానీ మన ఫ్రెండ్స్లో ఎవరెవరైతే ఉన్నారో ఊరుగా ఇంకా వాళ్ళ పిల్లలు చదువుకు మనం హెల్ప్ చేద్దాం. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం. చదువే ఇంటికి వెలుగు. మీ అందరికీ తెలుసు, మన జ్యోతిరావు పూలే వాళ్ళ భార్యని కూడా సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమెని చదివించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారనమాట. అటువంటి వాళ్ళని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. చాలా మంది ఉన్నారు ఆదర్శవంతంగా, అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని, ఎందుకంటే చదివిస్తే ఉద్యోగాల కోసం ఈ రోజుల్లో మన పిల్లలకి మనం చదివించకూడదు. జ్ఞానం కోసమే. టాలెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు సేకరించి సత్యవాన్ అన్నట్టు కూడా చాలా కష్టం. ఎంత ఏంటంటే కాచే చెట్టుకి దెబ్బలు అంటారు, అది కరెక్టే, చాలా కష్టం అవుతుంది. కానీ మన వంతుగా మనం అందరం ఒక అడిగేద్దాం, పిల్లలకి హెల్ప్ చేయడానికి మనం అంతా ట్రై చేద్దాం. అంటే ఇందులో కొన్ని ఇవి వచ్చాయి. కొంతమంది స్కూల్ దగ్గర పెడితే బాగుంటుంది, కొంతమంది ఏమో అక్కడ హోటల్ ఎందుకు లేడీస్ రారు, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కూల్ అయితే అందరూ వస్తారు అనే కొన్ని టాక్స్ కూడా వినిపించినాయి. అంటే ఓపెన్గా చెప్తున్నాను నేను. అని కొన్ని టాక్స్ కూడా వచ్చాయి స్కూల్లో పెడితే. అంటే ఎంత అయిందో నాకు తెలియదు, కానీ ఎందుకు ఇందులో కొంత అమౌంట్ టాక్ కూడా వచ్చింది అన్నమాట. ఏదేమైనా కూడా ఇప్పుడు మనం కలిసాం కాబట్టి ఫ్యూచర్లో ఏం చేద్దాం, మనం సాయం చేయడానికి ఏమన్నా చేద్దామా లేదా. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నాం, ఓకేనా. ఒక ప్లాట్ఫామ్ వేసుకుని ఒక ఆర్గనైజేషన్గా మనం అందరం ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ కాబట్టి ఒక వ్యవస్థగా ఉండి అందరూ ఇవన్నీ కామనే, వాడు ఇలా చేశాడు ఇది ఇలా చేశాడు నాకు చెప్పలేదు, ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ
ఆడుకోవడం సహజమే. ఎవరు ఏం చెప్పినా కూడా ఎవరు ఏం పట్టించుకోకుండా మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని మనతో పాటు. ఇప్పుడు మన సతీష్ చెప్పాడు, సతీష్కి హెల్త్ బాగాలేదని తెలిసింది కానీ ఎంత ఎలా అయిందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ విధంగా అవడానికి కారణం ఏంటి? మనలో కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ లేదు, తెలుసున్న వాళ్ళు వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయకపోవడం. తర్వాత వర్ధినేని వెంకటరత్నం విషయం నాకు తెలుసు, తను మళ్ళా పునర్జన్మ వచ్చినట్టే వీళ్ళిద్దరు. ఇలాగా కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా ఫ్యామిలీస్ అతలాకుతలం అయిపోయినాయి. చాలా పేరెంట్స్ లేరు, పిల్లలే ఉన్నారు. మన ఫ్రెండ్స్లో కూడా ఇలాగ ఎవరైనా ప్రాబ్లం ఉంటారు, చాలామంది ఉంటారు. ఎందుకు ఉండరు? చాలా అటువంటి వాళ్ళని మనం హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. ఈ విషయంలో అయితే నేను కూడా నా వంతుగా నేను కూడా ఫైనాన్షియల్గా బాగా చిదిగిపోయిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అంటే కొంచెం మాలో బదులు తెలుసు, బదులు కూడా అటువంటి అలాగే తను కూడా చెప్తారు, తను కూడా అలాగే అయిపోయాడు. అంటే హెల్ప్ చేద్దాం అని వెళ్ళటం వల్ల అవన్నీ మన సతీష్ చెప్పినట్టు మన కళ్ళ ఉంటేనే చీమలు ఉంటాయి, చీమలు వస్తాయి. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరు రారు, మనకి రాదు. కరెక్ట్గా చెప్పాడు సతీష్, అది మనం నిజం ఒప్పుకోవాల్సిందే. మనమంతా సతీష్ విషయంలో మనం ఏదైనా కూడా సతీష్ విషయంలో మనం తప్పు చేసాం. అంత ఇదిగా ఉన్నా మనం కలవలేకపోవడం, మనకు తెలియకపోవడం వల్ల తెలిసి కూడా కమ్యూనికేషన్ ఏదేమైనా కూడా సతీష్ విషయంలో మనం తప్పే జరిగింది. ఇక్కడ నుంచైనా అటువంటి ఇక్కడ మనం ఒక 20 మంది 25 మంది కలిసాం కాబట్టి ఏ విషయమైనా కూడా గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ. సత్తర్ కమ్యూనికేషన్ తర్వాత వెంకటరత్నం అన్నయ్య పిలుస్తాను, మా బుజ్జి అన్నయ్య. తర్వాత అంటే సెకండరీ హరి. ఈ 5 సంవత్సరాలు నాకు కొంచెం కమ్యూనికేషన్ లేకపోయిన తర్వాత హరి ద్వారా మళ్ళీ సతీష్ కలవడం జరిగింది. ఒకటే ఏ సమస్య చెప్పినప్పటికీ కూడా అదే పడుతూ ధైర్యంగా ఉండు. ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా చెప్పుకుంటుండు వాడిని. అటువంటి సమయంలో ధైర్యంగా ఉండు. ఇబ్బందులు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి ధైర్యం ఎక్కువగా చెప్పడంలో నాకు చాలా ధైర్యం ఎన్నెట్టు ఉండి అన్ని సమస్యలు చెప్పుకుంటుండేవాడిని. చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొండొచ్చి మీదడిపోయినా మన మీదడిపోయినా మనం ఏం కాదు, ధైర్యంగా ఉండంతే. ఒకటే మాట వెనకాల. అలా నేను ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సతీష్ కూడా నేను ఏం మాట్లాడాలో తెలియక మరి నువ్వు ఏమైనా మాట్లాడతావా అని చెప్పేసి చెప్పడం జరిగితే మరి అతను అడిగితే నువ్వు ఏమి చెప్తావు అని చెప్పేసి అన్నాను. అనే చెప్పు మీ అన్నయ్య చెప్పు అని చెప్పేసి అంత ధైర్యంగా వెనకాల ధైర్యం చెప్తాను నిజంగా. ఎందుకంటే ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వించాలి. నాకు అంటే నా ఇంట్లో వాళ్ళకంటే నేను ఈరోజు ఒక రకంగా ఎన్ని సమస్యలు ఉన్నా మీ అందరితో పాటు ఎలా ఉన్నారంటే కారణం కూడా ఒక రకంగా వెంకటరత్నం అండ్ సతీష్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. వెంకటరత్నం అండ్ సతీష్ అన్నయ్య సంతోషించాలని మీ అందరికీ తెలియజేస్తుంది. చేయొద్దన్నందుకు దానికి చాలా బలమైన రీజన్ ఉంది. ఎందుకంటే నేను రవి గారు యాక్చువల్గా లెవెల్లో చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసాం. లైక్ సచివాన్ని చెప్పినట్టు అందరికి ఈవెన్ ఉలంబత్ రాంబాబు అయితే ఒక 20 సార్లు సీట్ అరేంజ్ చేస్తాను, నువ్వు రావాలని చెప్పాను. ఒక 30 టైమ్స్ చేశాను వాటికి. చేయలేదని కాదు, ఎందుకంటే ఫ్రాక్చర్ అయింది అప్పుడు. లైక్ మల్లెడ్డి సునీత ఉంటే మహబూబ్ నగర్ పంపించాను నేను. కొంతమంది విశాఖపట్నం నేను గొప్పగా చేశాను నేను చెప్పట్లేదు, కానీ
నా ఒక అభిప్రాయాలు అడిగారు వీళ్ళు చేస్తున్నప్పుడు, మరి ఎలా చేయండి అన్న, నేను హౌస్ షిఫ్టింగ్లో ఉన్నాను, అప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయాను. వాళ్ళు యాక్చువల్ చాలా పెయిన్స్ ఉంటాయి. ఒక మీరు అన్నట్టు కాసే చెట్టుకే దెబ్బలు తగిలితే అన్నట్టు చాలా కష్టం ఉంటుంది. శ్రీనివాసరావు మాస్టర్ నెంబర్ లేదు, వీడందరికీ కలిసి చేసి మాస్టర్ నెంబర్ దొరకలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ చేస్తారంటే గౌతమి ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోయి ఆ 6 o'clock వెళ్ళిపోతే అక్కడ ఆర్ట్స్ కాలేజ్ బయట పడుకున్నాను. ఆయన 10:30 కానీ రాలేదు. ఆయన ఎవరేమనంటారు ఆయన నెంబరు, కానీ ఆయన రావాలి. ఆయన మనందరికీ ఆదర్శం. శ్రీనివాసరావు మాస్టర్ ఎటువంటి వాళ్ళు అనేది మనకి ఆయన ఐడియా లేదు యాక్చువల్గా. సో అంటే ఎంత చేశాను, వీళ్ళు చేయలేదని కాదు, కానీ వీళ్ళు చాలా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. నెక్స్ట్ టైం మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు మోర్ స్ట్రెంగ్తన్ గా చేయమని చెప్తాను. నా ఉద్దేశం అదే. వీళ్ళు చిన్న చేసే ఒక ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్ గా చేయాలి. అందరినీ కృషి చేశారు. ఎవరైతే ఈసారి ఎట్లా అంటే ఎక్కడో ఎవరైతే మీకు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళందరికీ మనందరూ వెళ్తాం. బస్ వేసుకున్నా, కార్ వేసుకున్నా 10 మంది వెళ్తాం. బాబు 10 మంది వెళ్తే వాళ్ళు కొంచెం వాళ్ళని అంత పని లేదు, కానీ వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చి కూడా ఎవరి దగ్గర ఎవడే వెళ్ళాల్సిన లేదు. వాట్సాప్ ముందుగా ఫోన్ చేసి అంటే ఇక్కడ చెప్పుకుంటారు, తర్వాత వచ్చేటప్పటికి సైడ్ అయిపోతారు అనుకుంటారు చాలా మంది. కానీ ఎవరికి అది ఎవరికన్నా హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అవతల సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సతీష్ నాకు ఫోన్ చేసి హెల్ప్ ఉండొచ్చు. ఆ టైంలో ఆర్థికంగా కానీ వేరే విధంగా ఏదన్నా పొందొచ్చు, నాకు కొనకపోవచ్చు. కానీ మాట సాయం, గుండె ధైర్యం, మాట ధైర్యం ఇవ్వగలుగుతాం తప్ప ఎవరికి ఉండి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. లేదు వాడు చేయలేదు అని ఆ ఫీలింగ్తో మనం ఎప్పుడు ఉండకూడదు అన్నాను. మనం ఎప్పుడు ఫ్రెండ్సే, కాకపోతే అందరూ ఆర్థికంగా హెల్ప్ కన్నా ముందు మానసికంగా ధైర్యం ఇవ్వాలి కదా. అదే చెప్తున్నా. అయ్యే టైం కూడా కాదు, కానీ మనం ఉన్నామని చెప్పలేకపోయాం. ఇందాక ఎవరు మాట్లాడలేదో పాట పాడుతానంతే.
ఇబ్బందులు తెలియదు, కష్టమో తెలీదు, ఇది ఎప్పుడు కూడా ఒకే ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాము మనం. సో నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాను. మనం అందరం రమేష్ చెప్పాడు మాట్లాడతా. నాకైతే నేను ఇంటర్మీడియట్ వేరే కాలేజ్ చదివాను, తర్వాత డిగ్రీ వేరే చోట, బీఈడి వేరే చోట, వాళ్ళతో కలుస్తాం, మాట్లాడతాం. కానీ ఈ మూమెంట్ అనేది వాళ్ళతో రాదు. ఎందుచేతంటే ఆ పాయింట్ కూడా చెప్పాడు. 10 సంవత్సరాలు ఒకే చోట, ఒకే ఊళ్ళో, పక్కపక్క ఊళ్ళో కానివ్వండి, ఇంటి పక్కన ఒకే ఊళ్ళో పక్కపక్క ఇల్లు కానీ అవడం వల్ల మనకు చిన్నప్పటి నుంచి ఆ విధానంలో మనం ఉంటాం కాబట్టి ఇక ఆ ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు రాలేదంటే వాళ్ళు వేరే వేరే కారణాల చేత రాలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా సేమ్ ఫీలింగ్, చాలా స్ట్రెస్ రీఛార్జ్ అయినట్టు వాళ్ళు మొత్తం అన్ని కూడా మర్చిపోయాం. ఇంటి దగ్గర ఫ్యామిలీ గొడవ లేదు, పిల్లలు అంటారు సాయంత్రం ఎక్కడికో తీసుకెళ్ళలేదు మీరు అంటారు. అటువంటి ఏమీ లేవు, ఏమీ లేకుండా చాలా ఫ్రీగా గడిపేసాం. మరి ఇలాగా మరిన్ని రోజులు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే లాంగ్ టైంలో గ్యాప్ ఇవ్వకుండా సంవత్సరానికి 2 సంవత్సరాలకి ప్లాన్ చేసి ఎవరైతే ఒకరో ఇద్దరు ముందుకు వస్తారో అందరూ రారు. గతంలో అయితే రమేష్ వచ్చాడు, రమేష్తో పాటు 4 వేసుకున్నాడు. ఇప్పుడు బుజ్జి, మన సతీష్, వీళ్ళందరూ వచ్చారు. ఒక్కరోజు ఏ విధమైన స్ట్రెస్ లేకుండా ఇలా రిలీఫ్గా గడపడం అనేది అది చాలా కష్టం. అది మనందరం కలగడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అవును అనుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనం కలిసి ప్లాన్ చేసుకుని, తర్వాత కొంతమంది సోదరులు కొంతమంది కొంచెం మంచి సూచనలు అవి చేశారు. అవి కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటన్నది ఆలోచించుకుని ఆ ప్లాన్లో కూడా ఎవరైతే ముగ్గురు ప్లాన్ చేసి ముందుకు వెళ్తారు వాళ్ళు మనం కోఆపరేట్ చేయాలి. కాబట్టి ఆ రకంగా ఏం చేసుకుందాం ఏంటన్నది కూడా ఒకసారి డిసైడ్ చేసుకుంటే మరి సమయం గడిచిపోతుంది. అది కూడా చేసుకుని మనం అంతే ఆనందంతో వెళ్ళకి చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తాం. ఈ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మరి లీడర్స్ అంటే లీడర్సే సతీష్, మన బుజ్జిగాడు, వీళ్ళతోటే మేము ఎంత అనుకున్నా ఫాలోవర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పారంటే మేము వాళ్ళ మాట మొబై చేస్తాం. వాళ్ళిద్దరు మనం ఇలా కలుద్దారా అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. సతీష్ కూడా వస్తున్నాడంటే ఇంకా చాలా సంతోషం వేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత సతీష్ కూడా వచ్చేలాగా ఆర్గనైజ్ చేస్తున్నాడంటే నిజంగా మనం ఆ రోజుల్లో గెలిపోయినట్టే ఇవాళంతా. కాబట్టి మరి దీనికి మరి అందరూ కూడా మనం చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మరి తర్వాత చెప్పిన సలహాల మీద మన ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి. తర్వాత ఇంకో నా సలహా ఏంటంటే కలుద్దాం. ఇలా లాంగ్ గ్యాప్ కాకుండా సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ ఎవరికైనా అనిపిస్తే ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది కలుద్దాం. ఇప్పుడు రాని వాళ్ళు అలాగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆగుతారు. కలవడం వల్ల మనకి ఈ విధమైనటువంటి రిలీఫ్ అనేది, మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది మనకి కలుగుతుంది. కాబట్టి మనం ఈ రకంగా కలవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది వేరేగా కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది మాట్లాడితే దానికన్నా విలువైంది ఏమీ లేదు. ఒకవేళ అవకాశం ఉంటే పార్టిసిపేట్ చేస్తాడు. అడుగుతా దేని గురించి అడుగుతామంటే పార్టిసిపేషన్ గురించి, భాగస్వామ్యం అంతే. అంటే నేను ఇవ్వలేదు కదా అన్నట్టు అనుకోకుండా వీలుంటే ఇవ్వండి, లేకపోతే మాత్రం మీటింగ్ మాత్రం అటెండ్ అవ్వండి. ఆ రకంగా ఒకరొకరు ఎంకరేజ్ చేసుకుని ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ మీట్ అవుతూ ఇది ఒక మంచి స్పిరిట్ అనమాట. మన బ్యాచ్గా ఉందని చెప్పేసి నేను గర్వపడుతున్నాను. స్టార్టింగ్ కూడా మనమే మొదలు పెట్టాం. మరి వాళ్ళు కూడా 10 మంది వచ్చి కలిసామంటే ఏమి తక్కువేం కాదు. ఆ కలవడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది అటెండ్ అయిన అందరికీ తెలుసు. వాళ్ళకి మనసులో వాళ్ళ ఫీలింగ్ తెలుసుకుంటారు. మనం పాటిస్తే బాగుంటుంది. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏం జరిగినప్పుడు మనం ఇన్వైట్ చేసుకుంటే కలిసి అక్కడ మీట్ అయ్యి కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి, మంచి చెడ్డ చెప్పడం కూడా అదొక ప్లాట్ఫామ్ కూడా ఉపయోగపడుతుంది. సరే.
ఇంకేమైనా చెప్తారు? బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదివరకు గ్రూప్ మెయింటెనెన్స్ వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మనం 40+ మనిషి యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఇందాక సజెషన్ చెప్పుకున్నట్టుగా ఆర్థిక సహాయం పక్కన పెడితే ముందు మానసికంగా నాకు ఒక చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నాడు. ఏదైనా అవసరం వస్తే వాడు ఉంటాడు. కనీసం ధైర్యం మనకు చెప్తుంది అనే ఒక ఫీలింగ్ ఉండాలి ఖచ్చితంగా. నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే అదే. ఒక ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చింది, మనకి ఇంత చిన్న బాధ కలిగింది అంటే ఆ నిమిషాలు తను వస్తుంది, తను ఎక్కడున్నా వస్తుంది నా కోసం, నాకు వస్తాడు అనే ఫీలింగ్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా నమ్ముతున్న విషయం. మనలో ఉన్న ఫీలింగ్స్ కూడా ఓపెన్ గా మాట్లాడుకునేది, ఇది కూడా షేర్ చేసుకునేది. కష్ట సుఖాలు అమ్మ నాన్న తర్వాత కష్ట సుఖాలని మనం ఓపెన్ గా షేర్ చేసుకునేది ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ తోటి. అందువల్ల ఒక చిన్న గ్రూప్ మెయింటైన్ చేసుకున్నాం. అది హాయి ఫైన్ ఇవే పక్కన పెడితే కష్ట సుఖాల్లో కూడా అది మనకి అండగా నిలుస్తుందని నమ్ముతున్నాను. నేను మెయింటైన్ చేద్దాం నా ఉద్దేశం అయితే ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పలేని సంతోషం అన్నమాట. నా హృదయం చాలా సంతోషంగా ఉందన్నమాట. మీ అందరినీ చూసినప్పటికీ చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను ఇన్ టైం వచ్చినప్పుడు మా బాబుకి 3 months ఆ టైంలో ఇంత ఎంజాయ్ చేయలేకపోయాను. వచ్చాను కానీ ఎవరిని కూడా ఇలా కలవలేకపోయాను. ఏదో అలా వచ్చాను, అలా వెళ్ళిపోయాను అంతే. కానీ ఈరోజు అయితే మీ అందరినీ చూసినప్పటికీ నాకు చాలా చాలా హ్యాపీగా, నా హృదయం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ విధంగానే మనం ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరం కాదు ఎప్పుడు కూడా ఇలా కలుసుకుంటూ మన కష్ట సుఖాలు పంచుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి సతీష్ కోసం అయితే నాకు దగ్గరుండి కూడా నేను తెలియలేదు. కానీ అలాగ కష్టంలో ఉన్నప్పుడు మన స్నేహితులుగా మనం అందరం వెళ్ళి మనం సాయం చేయకపోయిన మాట ఆయనకి ఓదార్పుగా మనం మాట్లాడే ఆయన పక్కన మనం నిలబడితే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది. నా వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారనే ధైర్యం ఉంటుంది. అది నాకు నేను చేసిన పొరపాటు జరగలేదు. కానీ ఇక్కడ నుండి అలా కాదు, మనం అందరం కలిసి ఉండాలని ఆశ. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ జరిగినా మనం అందరం కూడా గ్రూప్లో మెసేజ్ చేసుకుని అందరం గ్యాదర్ అయ్యి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను ఉద్దేశం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీకు అంత కోఆర్డినేషన్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఎస్పెషల్లీ ఒక 50 years తర్వాత ఒక ఫంక్షన్ పెడుతున్నారు రా అంటే రాకపోవచ్చు. నీకు వీళ్ళిద్దరూ టచ్లో ఉన్నారు కాబట్టి ఎంత పిలిస్తే వచ్చారు. ఇజ్ ఇట్ రైట్? కరెక్టే కదా? నీకు 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఫంక్షన్ పెడుతున్నావు, వైఎన్ఎస్ జడ్ తీసుకుని రాకపోవచ్చు. ఇప్పుడు వీడు ఉన్నాడు. నేను యాక్చువల్గా నేను వెళ్ళి 2 days అయింది హైదరాబాద్. నేను మళ్ళీ వెంటనే రావాలంటే కష్టం. బట్ వీడు పిలిచాడు. రేపు ఈ రోజు నేను మొఖం చూసుకో. సో ఏంటంటే అలా లాంగ్ టైం కాకుండా అప్పుడప్పుడు ఫీమేల్ గ్రూప్ ఒకటి పెట్టారని అన్నాడు కాబట్టి మీరు లీడ్ చేయండి. రెగ్యులర్గా జరిగే అకేషన్స్ పిలుచుకుంటే ఇప్పుడు తిన్న ఒక ఎంప్లాయ్ గర్ల్స్ లేడీస్ అంతేనండి, ఎవరు లేరు కదా టీచర్స్. గర్ల్స్లో ఎంప్లాయీస్ ఎవరు లేరు, మీరు అందరూ హౌస్ వైఫ్స్ కాబట్టి మీకు ఉన్న టైంలో ఎప్పుడైనా హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటే వాళ్ళే కనెక్ట్ అవుతారని నా ఉద్దేశం. మీ ముగ్గురు బాగా క్లోజ్ అవుతారని నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వస్తారా? అంటే మీరు కోఆర్డినేట్ ఉండండి. నెక్స్ట్ టైం జరిగినప్పుడు మా అందరూ బిగ్ సెలబ్రేషన్ చేయాలి. సతీష్ నేను ఇంతకు ముందు పెట్టినప్పుడు నేను అసలు రాలేదు. ఇంతకుముందు ఒకసారి చేశాను, పోయినప్పుడు నాకు విజయ్ ఉంది. తర్వాత వెంకటరత్నం ఫోన్ చేసి ఇలా చేస్తామంటే సరే ఖచ్చితంగా వస్తాను. 4-5 సార్లు ఫాలోఅప్ చేశాను. లేదు ఈసారి ఖచ్చితంగా వస్తానని చెప్పాను. నా అభిప్రాయం ఏంటంటే నేను హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు తెలిసింది ఏంటంటే నాతోటి 4-5 ఉన్నారు హైదరాబాద్లో ఉండేవారు. కనీసం వాళ్ళ సంగతి కూడా నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఈ బాండ్ ఎలాగే బలపడాలంటే ఏ ఏరియాలో ఉన్నాలో వాళ్ళు గ్యాదర్ అవుతాయి. ఇప్పుడు అందరూ ఒకసారి రావాలంటే ఆడికి వీలు అవ్వకపోవచ్చు, ఆడికి నాకు అలా వీలు అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని గ్యాదర్ అవుతాయి. వైజాగ్లో ఉన్నారు వీళ్ళందరూ ఒకసారి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి, ఎక్కడ ఏరియాలో ఉన్నారు అలాగే గ్యాదర్ అవుతాయి. ఎప్పుడన్నా మనం పెద్ద ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ అందరూ యాడ్ అవుతుంది. అది నా ఉద్దేశం. అలా చేసుకుంటే అలాగా బాండింగ్ ఏర్పడుతుంది. అందరూ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు తెలియదు. ఫైనల్ ఏంటంటే దీనికోసం
మేము కష్టపడడం దానికన్నా మీ సహకారం చాలా ముఖ్యమైనది. ఏంటి మీ సహకారం లేకపోతే ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వదు. దానికి మీరు అందించిన తోడ్పాటు ఎప్పుడు మర్చిపోవడం. అలాగే మీరు కూడా మీ వంతుగా ఇప్పుడు అందరూ చెప్పారు మన ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఏం చేస్తారంటే మీకు కూడా తెలిసిన వాళ్ళు మీరు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఇప్పుడు వచ్చారు మానేశారని కాకుండా వాళ్ళు మన ఈ స్ట్రెంగ్త్ని ఇంకా పెంచుకునేలా చేయాలి. పెంచుకుని మనం ఈ స్ట్రెంగ్త్ని ఇంకా ఇలా కంటిన్యూ చేస్తూ, ఇంకోటి ఆర్థిక పరమైన ఎవరైనా మన దాంట్లో కనుక కొద్ది వీక్ పర్సన్స్ ఉంటే వాళ్ళ యొక్క తోడ్పాటికి మనం కూడా కృషి చేద్దాం, మన వంతుగా మనం సాయం చేద్దాం. దానికి ఎప్పుడు నేను అంగీకారం. దీంట్లో చాలా మంది నాకు విలువైన సూచనలు ఇచ్చారు. వారి సూచనలు పాటిస్తూ అందరి సహకారంతో ముందుకు వెళ్దామని, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ జరుపుకోవాలని, తొందరలోనే మళ్ళీ ఆ ప్రోగ్రాం జరగాలని నేను ఆశిస్తున్నాను. ఎలా అంటే ఒక జన్నయ్య లేకపోతే ఒక లేడీస్ నుంచి ఒకరు ఇప్పుడు ఒక కమిటీ ఫామ్ చేసుకుంటాం మంచిదని నా ఉద్దేశం. ఎస్పెషల్ లోకల్లో ఉన్న వాళ్ళు లీడ్ తీసుకోవాలి. దాంట్లో మెంబర్స్ కింద కాజా మోహిద్దీన్ సత్తారు, అవును కాజా మోహిద్దీన్ సత్తారు, సతీష్ హరి పనికుమార్ లోకల్ ప్రభాకర్ అండి, వీళ్ళు మధురానందలక్ష్మి వాళ్ళు కూడా టెన్ మెంబర్స్ ఉండాలి. 10 మెంబర్స్ లోనే చెల్లిగిరావు కుమార్ దీని కమిటీకి చైర్మన్ గా ఉంటున్నాడు. కాజా సత్తారు, రమేష్, పనికుమార్, లేడీస్ నుంచి సచివాన్ని మధురానందలక్ష్మి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పు. ఏంటంటే లోపల ఉన్న ఒకటి కానీ జస్ట్ ఏమన్నా ఒక మెసేజ్ పెట్టగలను. మైలేజ్ హైదరాబాద్ ఉంటే జస్ట్ ఏమన్నా ఒక మెసేజ్ పెట్టగలను. దానికి ఎన్ఆర్ఐ నాన్న చెప్పుకుంటాడు. ఎన్ఆర్ఐ ఏంటంటే ఎప్పుడు వస్తారో ప్లాన్ చేసుకుంటారు. నేను కోవిడ్లో ఉన్న ఎంతమంది నేను శ్రీనివాసు. ఎందుకంటే మన గ్రూప్లో కూడా అంత కమ్యూనికేషన్ ఉండదు. నేను చూసిన దాన్ని బట్టి నేను కూడా ముందు మెసేజ్ పెట్టాలి. రోజుల తర్వాత అయినా కొంచెం మన గ్రూపు, నాకు చాలా గ్రూపులు ఉన్నాయి, మా అవన్నీ అక్కడ ఉంటాయి, మనది ఎక్కడ ఉండవు. అట్లీస్ట్ ఎవరైతే బర్త్డే అకేషన్స్ ఉన్నాయో అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. అదే దేనికైనా ఒక మెసేజ్ పెడితే మన ఫ్రెండ్ ఎవరైనా సరే అయినా కానీ ఏదైనా కానీ మనం రెస్పాండ్ అవుతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే రేపు వాళ్ళు రెస్పాండ్ చెప్పుకుంటారు. మాకు ఇలా ఉంది కదా. చెల్లింగురు కుమార్ గారి యాక్టివిటీ అవ్వండి, ఎవరు తీసుకుంటున్నా ఆయనకి మైక్ కావాలన్నా లోకల్ కాదండి, లోకల్ లోకల్ అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ లేడీస్ అందరికీ కూడా గ్రూప్ ఉంది కాబట్టి అందులో మొత్తం లేడీస్ మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఇది మొత్తం నెంబర్స్ సేకరించి ఆ బాధ్యతలు సచివాణి అండ్ తోటవల్లి దేవి, ఇంకా నాగమణి లేదా ఆనందలక్ష్మి, ఈ నలుగురు ఒక బాధ్యతగా తీసుకుని మొత్తం అందరూ కూడా ఏ ఒక్కరిని మిస్ అవ్వకుండా మీరు దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రూప్ ఫోటో రెడీ ఆ బాధ్యతని గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో
the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమే రా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమే రా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.